అలసంద వడలు, వీటిని బొబ్బర్ల వడలు అని కూడా అంటారు. ఇలా చేసుకోండి ఒకసారి, బాగుంటాయి. అలసందలను అయితే క్లీన్ చేసుకొని నైట్ అంతా వాటర్లో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నైట్ అంతా నానబెట్టిన అలసందల్లోకి వెళ్ళి వాటర్ అయితే పక్కకు తీసి అలసందలను అయితే మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం బరగ్గా అయ్యేలా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా అయితే కాదు. తర్వాత ఇంకొక వాయికి అయితే కొంచెం పప్పు ఉండేలా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసి అవన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే ఒక క్లాత్ లేదా కవర్ తీసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకొని దానిపై ఒక ముద్ద పెట్టుకొని ఇట్లా వడ షేప్ వచ్చేలాగా వేసుకొని అయితే ఆయిల్లో వేసుకోండి. ఇవైతే మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి మధ్యలో పెట్టుకొని. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు పైన రెడ్ కలర్ వస్తుంది, కానీ లోపలైతే మనకు వడ అయితే ఉడికిపోదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కాల్చుకోండి. 2 సైడ్లు కాలిపోయాకైతే మనకైతే యమ్మీ యమ్మీ అలసంద వడలు అయితే రెడీ. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.